హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగిన బ్రిక్స్ సమావేశం కోసం ఇంపార్టెంట్ బిట్స్, అలాగే బ్రిక్స్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ ఏ దేశాలు ఉన్నాయి, క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కొత్త ప్రపంచ నిర్మాణానికి పునాది రాళ్లుగా నిలబడాలనే లక్ష్యంతో బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. 2001లో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్కు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త అయిన జిమ్ ఓనీల్ BRIC బ్రిక్ అనే పదాన్ని ఈ 4 దేశాలకు సంబంధించి మొట్టమొదటిగా ఉపయోగించారు. BRIC బ్రిక్లో బి అనే అక్షరం ఏ దేశాన్ని సూచిస్తుంది అంటే బ్రెజిల్, ఆర్ అనేది రష్యా, ఐ అనేది ఇండియా, సి అనేది చైనా దేశాన్ని సూచిస్తుంది. ఈ 4 దేశాలకు సంబంధించి మొట్టమొదటిగా బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించింది జిమ్ ఓనీ. ప్రస్తుతం బ్రిక్స్లో 10 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 10 సభ్య దేశాలు ఉన్నాయి. అవి రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, UAE మరియు ఇండోనేషియా. బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే షాంఘైలో ఉంది. షాంఘై చైనాలో ఉంది. అలాగే భారతదేశం మొదటిసారి 2012లో బ్రిక్స్కు అధ్యక్షత వహించింది. అలాగే బ్రిక్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 2009వ సంవత్సరంలో బ్రిక్స్ను ప్రారంభించారు. 2010వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా రాకతో బ్రిక్స్గా అవతరించింది. 2009లో ఏ దేశాలు ఉండేవి అంటే బ్రెజిల్, రష్యా, భారతదేశం మరియు చైనా, ఈ 4 దేశాలే ఉండేవి. 2010లో దక్షిణాఫ్రికా రాకతో 5 దేశాలుగా బ్రిక్స్గా అవతరించింది. ఫస్ట్ క్వశ్చన్, 2026లో 18వ బ్రిక్స్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించబోతోంది? ఏ దేశం అంటే ఇండియా అనేది నిర్వహించబోతోంది. 2026లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరగడం ఇది ఎన్నోసారి అంటే 4వసారి. గతంలో 2012, 2016 మరియు 2021లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. 2024తో కలిపి మొత్తం 4 సార్లు బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించబోతోంది. నెక్స్ట్, బ్రిక్స్ సమావేశం 2025 జూలై 6, 7వ తేదీల్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లోని రియోడి జెనీరో ప్రస్తుతం 2025లో రీసెంట్గా జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది బ్రెజిల్ అధ్యక్షుడైన లులా దే సిల్వా. 2025లో జరిగిన బ్రిక్స్ సమావేశం ఎన్నవది అంటే 17వది. ఈ సమావేశం యొక్క థీమ్ ఏమిటంటే మరింత సమగ్రమైన మరియు స్థిరమైన పాలన కోసం ప్రపంచ దక్షిణ సహకారాన్ని బలోపేతం చేయడం, స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఏ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నెక్స్ట్, 2025 జనవరిలో బ్రిక్స్లో అధికారికంగా 10వ సభ్యునిగా చేరిన దేశం? ఆన్సర్ ఏ, ఇండోనేషియా. నెక్స్ట్, 2024-25తో కలిపి ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆన్సర్ మొత్తం 10 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 10 సభ్య దేశాలు రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, UAE మరియు ఇండోనేషియా. నెక్స్ట్, బ్రిక్స్ సమావేశం 2025లో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? భారత్ తరపున భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బ్రిక్స్ సమూహం బ్రిక్స్గా ఏర్పడింది? ఆన్సర్ 2010. బ్రిక్ అనేది 2009లో ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా రాకతో బ్రిక్స్గా ఏర్పడింది. నెక్స్ట్, 2024 బ్రిక్స్ సమావేశం ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ గ్రూపింగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 2006లో స్థాపించబడింది. నెక్స్ట్, మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టే బ్రిక్స్ సంస్థ పేరు? ఆన్సర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB బ్యాంక్. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలువబడే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా
మరియు దక్షిణాఫ్రికా స్థాపించిన అభివృద్ధి బ్యాంకు. ఎన్డీబీ బ్యాంకును 2014 జూలై 15 స్థాపించబడింది. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చైనాలోని షాంఘైలో ఉంది. ఎన్డీబీ బ్యాంక్ యొక్క చీఫ్ ఎవరంటే దిల్మా రౌషబ్. ఎన్డీబీ బ్యాంక్ ఏర్పాటు అనేది దీని ఒప్పందం 2014లో బ్రెజిల్లో పోర్టలేజాలో జరిగిన 6వ బ్రిక్స్ సమావేశంలో ఎన్డీబీ బ్యాంకు ఏర్పాటు చేయాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏ సంవత్సరంలో అంటే 2014వ సంవత్సరంలో. వెరీ ఇంపార్టెంట్. ఎన్డీబీ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. ఈ కార్యక్రమంలో భారత్ తరపున లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రినర్షిప్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ ఇండియా. ఈ సమావేశం యొక్క థీమ్ ఏమిటంటే సుస్థిర అభివృద్ధి కోసం యువ వ్యవస్థాపకత. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2025లో బ్రిక్స్ స్టార్టప్ ఫోరం ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ నిర్దిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆన్సర్ డి, బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏప్రిల్లో 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, బ్రెజిల్లో జరిగింది. ఈ సమావేశంలో భారత్ తరపున పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అయిన శ్రీ అమన్దీప్ గార్గ్ పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, సహజ వనరుల స్థిరమైన వినియోగం మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 15వ బ్రిక్స్ వ్యవసాయం మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ బ్రెజిల్లోని బ్రెషెలియాలో జరిగింది. ఈ సమావేశంలో భారత్ తరపున కేంద్ర వ్యవసాయ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. నెక్స్ట్, 2025 మే 15వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, బ్రెజిల్లో జరిగింది. ఈ సమావేశంలో భారత్ తరపున వాణిజ్యం మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుడు అయిన యశ్వీర్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ సమావేశం 2025 యొక్క థీమ్ స్ట్రెంథింగ్ గ్లోబల్ సౌత్ కార్పొరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జియోలాజికల్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2025 నాటికి బ్రిక్స్ అనేది ప్రపంచ జీడిపిలో ఎంత శాతం ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ బి, 43.93% అనేది ఉత్పత్తి చేస్తుంది. అంటే సుమారుగా 44% అనేది ప్రపంచ జీడిపిలో, బ్రిక్స్ శాతం 44%. నెక్స్ట్, బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, చైనాలో షాంఘైలో ఉంది. నెక్స్ట్, మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 2009లో జరిగింది. బ్రిక్స్ గ్రూప్ యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకటెరిన్బర్గ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం ఎన్నిసార్లు అధ్యక్షత వహించింది? బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం 3 సార్లు అధ్యక్షత వహించింది. మొదటిసారి 2012లో బ్రిక్స్ సమావేశాన్ని భారత్ నిర్వహించింది. ఈ సమావేశానికి భారత మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. రెండవసారి 2016లో దీనికి అధ్యక్షత వహించింది నరేంద్ర మోడీ. మూడవసారి 2021లో దీనికి అధ్యక్షత వహించింది నరేంద్ర మోడీ. అలాగే 2021లో జరిగిన సమావేశానికి వర్చువల్ మోడ్లో అంటే వీడియో కాన్ఫరెన్స్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అలాగే నాలుగవసారి, వెరీ ఇంపార్టెంట్, 2026లో అంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో భారత్ అనేది బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించబోతోంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్, రష్యా, భారతదేశం మరియు చైనా అనే 4 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను వివరించడానికి బ్రిక్స్ అనే పదాన్ని ఎవరు సృష్టించారు? ఆన్సర్ సి, జిమ్ ఓనీల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్లో దక్షిణాఫ్రికా 2010లో చేరిన తర్వాత మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్సర్ డి, చైనాలో సానియాలోని జరిగింది.
దక్షిణాఫ్రికా చేరిన తర్వాత మొదటి బ్రిక్స్ సమావేశం అనేది 2011 ఏప్రిల్‌లో చైనాలోని సానియాలో జరిగింది. నెక్స్ట్ 2025 మార్చిలో బ్రిక్స్ స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో చేరనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో చేరనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. ఎన్‌డిబి నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్పర్సన్ మరియు మాజీ బ్రెజిలియన్ అధ్యక్షురాలైన దిల్మా రొసౌవ్‌తో జరిగిన సమావేశంలో ఇండోనేషియా అధ్యక్షుడైన ప్రబోవో సుబియాంటో ఈ ప్రకటన చేశాడు. నెక్స్ట్ బ్రిక్స్‌లో మొదటి ఆగ్నేయ ఆసియా సభ్యుడిగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఏ ఇండోనేషియా. ఇప్పటి వరకు జరిగిన బ్రిక్స్ సమావేశాలన్నీ ఒకసారి చూద్దాం. మొదటి సమావేశం రష్యాలో 2029లో జరిగింది. 2010వ సంవత్సరంలో ఏ దేశంలో బ్రిక్స్ సమావేశం జరిగింది అంటే బ్రెజిల్. 2011లో చైనా. 2012లో భారతదేశం మొదటిసారి బ్రిక్స్ సమావేశాన్ని 2012లో నిర్వహించింది. 2013లో దక్షిణాఫ్రికా. 2014లో బ్రెజిల్. 2015లో రష్యా. భారతదేశం రెండవసారి బ్రిక్స్ సమావేశాన్ని 2016లో నిర్వహించింది. భారతదేశం రెండవసారి బ్రిక్స్ సమావేశాన్ని ఏ సంవత్సరంలో నిర్వహించింది అంటే 2016వ సంవత్సరంలో. మొదటిసారి 2012లో, అలాగే రెండవసారి 2016లో, అలాగే మూడవసారి 2021వ సంవత్సరంలో. మొత్తం 3 సార్లు ఇండియా అనేది బ్రిక్స్కు ఆతిథ్యం ఇచ్చింది. 2017 ఏ దేశం అంటే చైనా. 2018లో ఏ దేశం అంటే దక్షిణాఫ్రికా. అలాగే బ్రెజిల్ అనేది 2019లో 11వ సమావేశాన్ని నిర్వహించింది. అలాగే 2021లో ఇండియా. 2022లో చైనా దేశం. 2023వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా. 2024వ సంవత్సరంలో ఏ దేశం బ్రిక్స్కు ఆతిథ్యం ఇచ్చింది అంటే రష్యా దేశం. అలాగే ప్రస్తుతం జూలై 6-7వ తేదీల్లో 17వ బ్రిక్స్ సమావేశం ఏ దేశంలో జరిగింది అంటే బ్రెజిల్ దేశంలో. ఎగ్జామ్ పాయింట్లో 2025వ సంవత్సరం కంటే ముందు సంవత్సరం అంటే 2024లో ఏ దేశంలో బ్రిక్స్ సమావేశం జరిగింది అంటే రష్యా. అలాగే 25 తర్వాత అంటే 26వ సంవత్సరంలో ఏ దేశం నిర్వహించబోతోంది అంటే ఇండియా. ఇవి ఎగ్జామ్ పాయింట్లో ఇలా ప్రశ్నలు వస్తాయి. అలాగే 2020లో రష్యా అనేది వర్చువల్ సమావేశం అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించింది.